ప్రపంచంలో కోటి విద్యలు అనే ఉన్నాయి. విన్నారు కదా మీరందరూ, ఈ సామెత విన్నారు. కోటి విద్యలు. అందరికీ తెలుగు వచ్చు కనుక అడిగేస్తాను, మోమాటం లేకుండా చెప్పండి. కోటి విద్యలు దేనికి చెప్పండి? వినపల్లా? మీ ఊర్లో కూడా కూటి కొరకే కదా, మా ఊర్లో కూడా కూటి కొరకే. ఏంటి కోటి కూటికేనా అని అడిగితే కోటి కూటికేనట. కోటి కూటికేనా? ఆ కోటిలో బిఏ ఉంది, బీకామ్ ఉంది, ఎంకామ్ ఉంది, ఎంఏ ఉంది, ఎంఎస్సి ఉంది, ఎంటెక్ ఉంది. అన్ని టెక్లు ఇందులో నేర్చాయి. అన్ని కూటికేనా అని అడిగితే అన్ని కూటికే. కానీ ప్రపంచంలో ఒక విద్య ఉంది. దాని పేరు చూస్తారా? చూడండి, దాని పేరు ఏంటో. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 16వ వచనము చూద్దాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 16వ వచనము చూద్దాం. దేవవాక్కులను వినిన వాని వార్త. ఆ మాట అందరు వింటున్నారో లేదో? ఆ నెక్స్ట్ మాట నేను చదువుతున్నాను ఇప్పుడు. అక్కడ ఒక పదం ఉంది, దయచేసి దాన్ని చూడాలి మీరు జాగ్రత్తగా. దేవవాక్కులను వినిన వాని వార్త. నెక్స్ట్ మాట మహోన్నతుని విద్య. మహోన్నతుని విద్య. ఆ పదం చూడండి ఎలా ఉందో. మహోన్నతుని విద్య అట, దేవుని విద్య. ఎక్కడుంది విద్య? ఎక్కడుంది విద్య? కోటి విద్యలలో లేని విద్య, కోటి విద్యలను తలదన్నే విద్య, అదే దేవుని విద్య. మీ అందరి చేతుల్లో ఉన్న బైబిల్ విద్య. ఇప్పుడు విషయం చెప్పమంటారా? 365 రోజుల్లో అర్ధరాత్రి నన్ను నిద్ర లేపినా అర్ధం మత్తులో లేచి ఇంగ్లీష్ చెప్పి అర్థమయ్యేలా మళ్ళీ పడుకుంటాను. నేను అర్థమయ్యేలా చెప్పి మళ్ళీ పడుకుంటాను. అంత మాస్టర్ని ఇంగ్లీష్లో. అది మొదటి మాట. ఇంగ్లీష్లో మాస్టర్నైనా నేను బైబిల్ దగ్గరకు వచ్చేసరికి చేతులు కట్టుకుని విద్యార్థిలాగా నిలబడతాను. ఎందుకు చెప్పమంటారా? బైబిల్ అంత పెద్దది, బైబిల్ అంత పెద్దది, అంత గొప్పది. నువ్వెవరు అని అడిగితే, ఐ నెవర్ లైక్ టు సే దట్ ఐఎమ్ ఏ మాస్టర్ ఇన్ ఇంగ్లీష్. నేను ఒక ఇంగ్లీష్ మాస్టర్ అని చెప్పడానికి ఎప్పుడు ఇష్టపడను. నేను ఒక బైబిల్ విద్యార్థిని అని చెప్పడానికి కాలరెగరేసి చెబుతాను సగర్వంగా. మీరు చెప్పగలరా?